ఎప్పుడైతే మీరు డయాగ్నోస్ చేస్తారో వెంటనే దానికి ఎలా ఉంటుంది సార్? లేదు అంటే మెడిసిన్ ఏమైనా ఇస్తారా? ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే మెయిన్లీ ఫ్యాటీ లివర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ అనమాట. సో మెడికేషన్స్ కంటే ఎక్కువగా కూడా ముందు మన డైట్లో మార్పులు చేసుకోవడము, మనం వెయిట్ తగ్గడానికి తగు ఎక్సర్సైజెస్ చేయడము, ఇవి మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఓన్లీ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఉండి జాండిస్ కనుక ఉన్నా, లివర్ ఫంక్షన్ కనుక అబ్నార్మల్గా ఉన్నా, దాంతోపాటు డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉండి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే వీళ్ళకి మనము మెడికేషన్స్ అనేది సజెస్ట్ చేస్తాం. బట్ లివర్ ఫంక్షన్ నార్మల్గా ఉండి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉంటే ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్నే సజెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, అసలు ఫ్యాటీ లివర్ అనేది ఎవరిలో ఎక్కువ చూస్తాం సార్, మేల్ ఆర్ ఫీమేల్? అంటే మేల్ ఫీమేల్ కంటే కూడా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళందరికీ ఫ్యాటీ లివర్ రావచ్చు. అండ్ మార్బిడ్లీ ఒబీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. డయాబెటీస్ ఒక 4-5 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండి అన్కంట్రోల్డ్గా కనుక డయాబెటీస్ ఉంటే వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. ఇవే కాకుండా లీన్గా ఉండి కూడా వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి అందులో ఒక కాంపోనెంట్, అవి చాలా ఎక్కువగా హైగా ఉన్నా కూడా వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ అనేది రావచ్చు. ఇవి కాకుండా కాంట్రసెప్టివ్ పిల్స్ ఎక్కువగా తీసుకోవడం, స్టీరాయిడ్ మెడికేషన్స్ వాడే వాళ్ళల్లో వీళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. అయితే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో ఎంతవరకు ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? అండ్ మనం కొంతమందిని చూస్తాము డైలీ ఆల్కహాల్ తీసుకునే హ్యాబిట్ ఉంటుంది కదా, వీళ్ళకి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారా? అంటే ఎక్కువ మోతాదులో రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో డెఫినెట్గా హై ఛాన్సెస్ ఉంటాయి. కానీ తీసుకున్న ప్రతి ఒక్కరిలో వస్తాయంటే మాత్రం కరెక్ట్ కాదు. కొంతమందికి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కూడా లివర్ డ్యామేజ్ అనేది ఉండకపోవచ్చు. బట్ ఫ్యాటీ లివర్ అనేది ఎర్లీ స్టేజ్ కాబట్టి చాలామందికి ఈ డ్యామేజ్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్ డ్యామేజ్ లేకపోయినా ఆల్కహాల్ ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ ఇయర్స్ కనుక తీసుకుంటే ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ 80 to 90% దాకా ఉంటాయన్నమాట. బట్ అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది డిపెండ్ అవుతుంది వాళ్ళు తీసుకునే మోతాదు బట్టి, వాళ్ళు బాడీ వెయిట్ ఎంత ఉన్నారు, వాళ్ళకి ఇంకేమన్నా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, వీటి బట్టి ఉంటుంది. బట్ ఆల్కహాలిక్ పేషెంట్స్లో ఫ్యాటీ లివర్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ డ్యామేజ్ అన్నమాట. ఓకే, పిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్? పిల్లల్లో కూడా రావచ్చు, బట్ అది చాలా చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే పిల్లల్లో ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. కొన్ని జెనెటిక్ డిసార్డర్స్ ఉంటాయి, గ్లైకోజన్ స్టోరేజ్ డిసార్డర్స్ అని, అట్లాంటి వాటిల్లో రావచ్చు. లేదంటే కొంతమందికి జెనెటిక్ కాజెస్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా హైగా పుట్టే పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళ పుట్టుకతోటే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అలాంటి వాళ్ళల్లో రావచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ బట్టి చాలామంది జంక్ ఫుడ్ ఇవన్నీ తింటూ ఉన్నారు కాబట్టి పిల్లల్లో కూడా ఊబకాయం అనేది పెరిగింది కాబట్టి వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ అనేది గమనిస్తూ ఉన్నాం అన్నమాట ఈ మధ్య. ఓకే.